మనం చూస్తుంది అహోబిలం అండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన అహోబిలం నరసింహస్వామి టెంపుల్ కర్నూలు జిల్లా ఆలగడ్డ నుండి సుమారు 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కర్నూలు జిల్లాలోని నల్లమల్ల కొండల మధ్యలో ఉంది. ఇది నంద్యాల నుండి 40 కిలోమీటర్స్, కర్నూలు నుండి 150 కిలోమీటర్స్ అండ్ హైదరాబాద్ నుండి దాదాపు 350 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన తీర్థయాత్రా స్థలం మాత్రమే కాదు, చుట్టుపక్కల కొండలలో దట్టమైన అడవులలో ఉన్న 9 నారసింహ దేవాలయాలకు సాహోపితమైన ట్రెక్కింగ్ ప్రదేశం కూడా. ఇది నరసింహుడు ప్రహ్లాదుణ్ణి ఆశీర్వదించిన హిరణ్యకశిపుణ్ణి చంపిన ఆలయం ఇక్కడ ఉంది. ఇది పురాణాలు సజీవంగా ఉన్న ప్రదేశం. పురాణాల ప్రకారం గరుడ అవతారం ఎత్తాలనే గరుడ కోరికను తీర్చడానికి నారసింహుడు అహోబిలం చుట్టూ ఉన్న కొండలలో 9 వేర్వేరు రూపాల్లో దట్టమైన అడవుల మధ్య స్థిరపడ్డాడు. అందుకే ఈ కొండను గరుడాద్రి, గరుడాచలం మరియు గరుడ శైలం అని పిలుస్తారండి. అహోబిలం యొక్క ఖచ్చితమైన చరిత్ర స్పష్టంగా తెలియకపోయినా ఈ టెంపుల్ కనీసం 1000 సంవత్సరాలుగా ఉనికిలో ఉందని పురాణాలు మరియు ఇతిహాసాల విషయానికి వస్తే, అహోబిలం అవతారం కథ మరియు రాక్షస రాజు హిరణ్యకశిపుణ్ణి చంపడం మరియు ప్రహ్లాదుణ్ణి ఈ ప్రదేశంలో మాత్రమే రక్షించడం వంటి వాటికి ప్రసిద్ధి చెందిందండి. హిరణ్యకశిపుణ్ణి చంపిన ప్లేస్ ఇదే. ఇక్కడ దిగువ అహోబిలం మరియు ఎగువ అహోబిలం అనే 2 భాగాలుగా విభజించబడిందండి. మొత్తం 12 మందిరాలు ఉన్నాయి. వీటిలో నవనారసింహ అని పిలువబడే 9 మందిరాలు 5 కిలోమీటర్ల వృత్త రూపంలో ఉన్నాయి. 9 మందిరాలు క్రోడ నరసింహ, కోరంజ నరసింహస్వామి, జ్వాల నరసింహ, అహోబిలం నరసింహ, మలలో నరసింహ, పావన నరసింహ, భార్గవ నరసింహ, ఛత్రపతి నరసింహ మరియు యోగానంద నరసింహ. వాటితో పాటు ఉగ్రస్తంభం మరొకటి మందిరం. ఇది రాతి స్తంభం అండి. ఈ శిలను భగవంతుడు నృసింహుడిగా భావిస్తారు. 11వ మందిరం ప్రహ్లాద పడి ఈ 11 మందిరం కొండలలో ఉండగా చివరిది ప్రహ్లాద వర్ధన్ ఆలయం మలలో అతిథి గృహం సమీపంలో దిగువ హాల్లో అహోబిలంలో వద్ద ఉంది. అంటే దిగువ అహోబిలంలో ఉంది. ట్రెక్కింగ్ ద్వారానే దేవాలయాలు మాత్రమే చేరుకోవచ్చండి. కొన్ని దేవాలయాలను గృహ లోపల ఉన్నాయి. గైడ్ సహాయంతో 9 దేవాలయాలను 2 రోజుల్లో చూడవచ్చు, ఒక రోజులో చూడలేము. అహోబిలం చూడటానికి ఉత్తమ సమయం వచ్చేసి శీతాకాలమేనండి. ఎందుకంటే ఈ సమయంలో ఆలయాన్ని సందర్శించడానికి చాలా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో వేసవి కాలం లేదా వర్షాకాలంలో ఆలయాన్ని సందర్శించడం మంచిది కాదు. సమ్మర్ ఎండల్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వర్షాకాలంలో పోలేము. శీతాకాలం బెటర్ అండి. నవంబర్ అండ్ డిసెంబర్ నెలలో అహోబిలం చూడటానికి బెటర్. ఆదిలక్ష్మి దేవాలయం మరియు చెంచులక్ష్మి దేవాలయం కూడా ఈ ఆలయంలో ఉన్నాయండి. ఇది విష్ణువు యొక్క 4వ అవతారమైన నారసింహుని పూజించే కేంద్రం. ఇది మనిషి శరీరం మరియు సింహం తల కలిగి ఉంటుంది. దిగువ మరియు ఎగువ అహోబిలం శ్రీ నారసింహుడికి 9 క్షేత్రాలు ఉన్నాయి. దీని వలన నవనారసింహ క్షేత్రం అనే పేరు వచ్చిందండి. ఈ ఆలయాన్ని అహోబిలం నరసింహస్వామి ఆలయం అని పిలుస్తారు. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు చాలా కాలంగా ప్రపంచాన్ని భయభ్రాంతికి గురి చేశాడండి. అతని సోదరుడు హిరణ్యాక్షుడు మునుపటి వరాహ అవతారంలో విష్ణువు చేత చంపబడ్డాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల హిరణ్యకశిపుణ్ణి ఏ మనిషి లేదా జంతువు పగలు కానీ రాత్రి కానీ ఎటువంటి సమయంలో లోపల కానీ బయట కానీ ఆకాశంలో కానీ లేదా ఏ ఆయుధంతో అతని కుమారుడు మరియు విష్ణువు యొక్క గొప్ప భక్తుడు హిరణ్యకశిపుడు పదే పదే ప్రయత్నించినప్పటికీ భక్త ప్రహ్లాదుడు తన భక్తి మార్గం నుండి నిరోధించడం లేదండి. హిరణ్యకశిపుడు అనేక సార్లు అతన్ని చంపడానికి ప్రయత్నించాడు,
కానీ విఫలమయ్యాడు. ఎందుకంటే భగవంతుడు తన భక్తులను రక్షించాడు. ఇప్పుడు అహోబిలంలో ఉన్న ప్రాంతం ఒకప్పుడు రాక్షస రాజ హిరణ్యకశిపుని రాజభవనం మరియు నగరం ఉండేదండి. ఉండే ప్రదేశం కూడా అదే. శ్రీ నారసింహుడు స్తంభం నుండి ఉద్భవించిన భీకర యుద్ధం తరువాత హిరణ్యకశిపుణ్ణి చంపిన రాజభవనం ఇది. ప్రకృతి తనదైన శైలిలో నడిచింది. అనేక పర్వతాలు, కొండలు ఏర్పడ్డాయండి. తద్వారా విష్ణువు కనిపించిన ప్రాంతాన్ని కాపాడింది. దీనిని ఇప్పుడు నవనారసింహ క్షేత్రం అని పిలుస్తారు. ఎగువ అహోబిలం ప్రహ్లాదుడికి అంకితం చేయబడిందండి. దీని అర్థం ప్రహ్లాదుణ్ణి ఎల్లప్పుడూ ఆశీర్వదించి రక్షించే ప్రభువు. ఈ ఆలయం 3 ప్రాకారాలతో చుట్టుముట్టబడి ఉందండి. మరియు ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో కొన్ని మండపాలు ఉన్నాయి. ఆ ఆలయ గర్భగుడిలో కొండల్లోని కొన్ని దేవాలయాలు, ఉత్సవమూర్తులు ఉంచబడ్డాయండి. ఆ దేవాలయాల్లో రోజువారీ పూజలు కష్టంగా ఉండటం దీనికి కారణం. సో అందుకని అక్కడ అంతగా పట్టించుకోవట్లేదు. చాలా బాగుందండి టెంపుల్ అయితే. అసలు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. చాలా ఉన్నాయి శిల్పాలు, వాటి చాలా డిజైన్ భలే చేశారండి. ఎగువ తిరుపతి చాలా ప్లేస్ ఉందండి. ఇంకా పైన చాలా టెంపుల్స్ ఉన్నాయి, చూడలేకపోయాము. దిగువ తిరుపతి చాలా చాలా బాగుంది. ఒకసారి వెళ్ళినప్పుడు మొత్తం విజిట్ చేయాలని 2 days పడుతుందండి. మేము 1 dayలో చూసి వచ్చాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్